పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారబ్బా వీళ్ళు? ఆ డేవిడ్ డాడీ ఇంట్లో ఉన్నారా? డేవిడ్ గారు లేవు తాళాలు. ఎక్కడ పెట్టావో ఏమో. చాచా ఏంటంటే పట్టపగల అసహ్యంగా. ఏంటో అసహ్యం? తాళాల కోసం వెతుకుతుంటాను. మీ ఇంటివే. ఓహో, నేను వాటి కోసం వచ్చాను. దొరికినాయి. ఇదిగో మా తాళాలు. ఇవ్వ. థ్యాంక్స్. ఇదిగో జోకరు, మా ఇంట్లో కూడా పని చేస్తానండి. నీకు నెలకు 100 ఇప్పిస్తాను. ఇంకో 20 ఇచ్చారనుకోండి, రోజు మీ మేనకోడలు స్నానం చేసేటప్పుడు వీపు కూడా తోముతాను. తోవుతావు. ఇంటికెళ్ళు, నీకు అసలు తోడుంది ఇవాళ. నీ ఉద్యోగం గోవిందా. అంత తప్పు నేనేం చేశానండి? మరి లేకపోతే యాపిల్ గుడికి తీసుకెళ్తామని నీ కోసం ఎంతసేపు చూసి తానొక్కతే తీసుకెళ్ళింది. అసలు యాపిల్ గుడికి ఎందుకు తీసుకెళ్లారంట? అది కూడా తెలీదా? ఇవాళ యాపిల్ పుట్టినరోజు. జేబులో చూస్తే పైసా కూడా డబ్బు లేదు. ఇప్పుడు ఏం చేయాలి? డేవిడ్ గారు, మీరు నాకు సహాయం చేయాలి. ఏంటో? యాపిల్ బర్త్డేకి గిఫ్ట్ ఇవ్వడానికి నా దగ్గర డబ్బు లేదు. మీరు అప్పు ఇవ్వాలి. ఎంతో? ఓ 1,00,000 రూపాయలు ఇస్తే. పోనీ 10,000. నీకేమన్నా మెంటలా? పోనీ 1,000 రూపాయలు. 1000 రూపాయలని ఎలా తీరుస్తావు? పని చేసి తీరుస్తామండి. నేను చెప్పినట్లు చేస్తానంటే ఇస్తాను. చేస్తాను. మిమ్మల్ని లవ్ చేయడం తప్ప మీరేం చెప్పారు? ఏంటో కూర్చోవు? మాట పొరపాటు కూసానండి. మీరు చెప్పండి. అయితే విను. రోజు మా ఇంట్లో అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి. ఆ కండిషన్ మీదైతే నేను ఇస్తాను. ఈ విషయం ఉషగారితో చెప్పకూడదు. ఇది కరెక్ట్. సరే, అలాగే చేస్తాను. కానీ మీరు కూడా ఈ విషయం ఉషారాణి గారికి చెప్పకూడదు. ఓకే. ఇదిగో డబ్బు. అంట్లు తోమేసెళ్ళు. అంట్లేగా, గంటలో వచ్చి తోముతాను. హ్యాపీ బర్త్డే టు యూ. ఇవన్నీ నీకే. భలే భలే, ఎన్ని బొమ్మలో. థ్యాంక్ యూ జోకర్. జోకర్ జోకర్ కుక్రోకో వెంటనే రా. ఏంటి జోకర్, ఆ డేవిడ్ అంకుల్ ఏంటి అలా కోతులకి ఎంచుతున్నాడు? అదా, వాడికి ఈ మధ్య పిచ్చి కుక్క కరిసింది. అప్పటి నుంచి ఇది వరస. ఎదవ ముఖం వేసుకుని ఎదవా. ఏమిటో కనుక్కుని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఏంటి కుష్ఠరోగం వచ్చిన ముష్టోళ్లాగా అరుపులేంటి, ఆ గంతులేంటి? యాపిల్కి మన విషయం తెలిసిందంటే ఇద్దరిని చెత్త కొట్టేస్తుంది. యాపిల్ తెలియకూడదు సైకిల్ గొట్టంది. మనిషి అనేక మంచి చెడ్డ ఉండాలి. అప్పు తీసుకున్నప్పుడు శ్రద్ధ అంటుతో లేకపోతే ఎలాగా? మీరు అసలు మనిషి కాదండి. కమింగ్. జోకర్ జోకర్, డేవిడ్ అంకుల్ మా జోకర్ నీతో మాట్లాడుతున్నాను వచ్చాడుగా, ఏడి? నాకేం తెలుసు? ఆ ఎదవడు తిరిగిపోతూ తాగుపోతూ ఎక్కడున్నాడో ఏమో. నువ్వే దిగపోతు. మా జోకర్ ఏమన్నా అన్నావంటే నేను ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావు? ఏం చేస్తానా? అయ్యో, యాపిల్ యాపిల్ ఏంటిది? ప్రపంచంలో నేను ఎవరు తిట్టా, నువ్వు మా ఇంట్లో వస్తువు పాడు చేస్తావు ఏంటి? నీతో చచ్చే సాగు వచ్చింది. ఇలా రా చెప్తాను. మర్యాదగా చెప్పు. చెప్తాను. ఇప్పుడు నీలాంటి హ్యాపీ యాపిల్ పాపలకి హ్యాపీ బర్త్డేలు వస్తున్నాయి కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు గిఫ్ట్లు కొనివ్వాలి కదా. అవును. ఆ గిఫ్ట్లు కొనివ్వాలంటే నాలాంటి వాళ్ళ దగ్గర 1000 రూపాయలైనా అప్పు తీసుకోవాలా? తీసుకుంటే ఉంది, తీసుకున్న అప్పు తిరిగి తీర్చేయాలి. తీర్చకపోతే ఊరుకుంటావేంటి? అడుగు ఆ జోకర్ గాడిలా ఇంటి పని పెంట పని చేసి అప్పు తీర్చమంటాం. మా జోకర్ తో పని చేయిస్తావా? అమ్మ మళ్ళీ కొట్టింది. జోకర్, నా కోసం అప్పు తీసుకుని ఇలా పనులు చేస్తున్నావా? తప్పమ్మా. పుట్టినరోజు నాడు నువ్వు ఏడవకూడదు, అది నేను చూడకూడదు. తప్పు. ఇంటికి వెళదామా? ఇప్పుడు టైం ఎంత అయింది? మగవాడి జీవితంలో 2 సార్లు తలదించుకుంటాడు. జుట్టు పెరిగినప్పుడు, గుట్టు తెలిసినప్పుడు. అది కాదు మేడం. చెప్పేది అబద్ధమని నీకు, వినేది నిజం కాదని నాకు తెలిసినప్పుడు సంజాయిషి అనవసరం.
ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేసరికి లేట్ అయింది మేడం. షడప్. పని లేదని వస్తే పనిచ్చాను. ఇలా ముఖ్యమైన పనులుంటాయని ముందే తెలిస్తే వాకిట్లోంచి గంటేసేదాన్ని. జోకర్ని తిట్టద్దు మమ్మీ. నా బర్త్డే ప్రెజెంటేషన్ కోసం లూయిస్ ఆంటీ దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకుని వాళ్ళ ఇంట్లో పనులన్నీ చేస్తున్నాడు. యాపిల్ చెప్పిందంత నిజమేనా? మగవాడు మౌనంగా ఉన్నా ఆడదాతిగా వాగినా అనర్థాలు జరుగుతాయి. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ స్థాయికి మించిన బహుమతులిస్తే ఏమైపోతావు ఆలోచించావా? నీ 3 నెలల జీతాన్ని అప్పుగా తీసుకుని యాపిల్ బర్త్డేకి ఖర్చు పెట్టావు. ఎందుకు ఇలా చేశావు చెప్పు? నన్ను దోషిగా నిలబెట్టాలనా? చచ్చా, నాకు అలాంటి ఉద్దేశం లేదు మేడం. సర్లే, ఇవాళ సాయంత్రం యాపిల్ బర్త్డే పార్టీ ఉంది. వివరాలు లూయిస్ అని అడిగి తెలుసుకుని అన్ని ఏర్పాట్లు చేయి. ఇదిగో, ఆవేశంలో తిట్టినా సహనంతో భరించినందుకు ఐ లైక్ యూ. ఐ లైక్ యూ జోకర్. జోకర్, ఏం చేస్తున్నావు? నిలబడి నిద్రపోతున్నావా? లేదు, పైకి వెళ్ళి పాట పాడుకుంటున్నాను. అయితే ఒకసారి కిందకు దిగు. నువ్వు పని చేయాలి. ఏమిటమ్మా ఏమిటి? మీకేమైనా పెళ్లి సంబంధం చూడాలా? అతివాగుడాపి చెప్పింది విను. ఏమిటి? నీకు చాలా చైనీస్ వంటలు వచ్చున్నావు కదా? అవును, పేర్లు చెప్పాలా? చెప్పటం కాదు, సాయంత్రం పార్టీ ఉందట. ఆ వంటలన్నీ నిన్ను చేయమని చెప్పారు ఉషారాణి గారు. నువ్వు వండుతుంటే చూసి నేర్చుకుందామని ఆఫీస్ కు సెలవు కూడా పెట్టొచ్చాను. మరి సామాన్లు లిస్ట్ ఇచ్చేసి మార్కెట్కి వెళ్ళిపోతున్నాయి. కూరగాయలు ఏం కట్ చేయాలో చెప్తే నేను బిగించేసేస్తాను. అంతే. లూయిసా గారు ఏంటి? రాసుకోండి. అర్జెంట్ గా 60 మందారాకులు, 22 జామాకులు, 16 బాదం కొమ్మలు, 20 మల్లె తీగలు, 80 యాపాకులు అన్ని కడిగి బాగా మరగబెట్టండి. ఎందుకు? మనం వండే వంటల్లో వాడడానికి. ఏమిటి ఇవన్నీ మనుషులు తింటారుగా? చాలా టైం పడుతుందేమో. పడుతుందిగా మరి. చైనీస్ వంటలా మాట్లా? నేనేం కావాలో చెప్పలేదు. రాసుకోండి. అజనామాటో బెంగళూరు టొమాటో. ఏంటది? ఎగతాళిగా ఉందా? ఒక్కసారి చెప్తానండి, రాసుకోండి. బ్యాంబూ పీసెస్, క్యారెట్ స్లైస్, వైట్ వెనిగర్, నైట్ కర్కర్, మంగళూరు పొటాటో, బెంగళూరు టొమాటో, పక్క వీధిలో ఆటో. ఒక్క అక్షరం కూడా తప్పకుండా మొత్తం అన్ని పట్టండి. ఏంటి? తొందరగా పట్టండి, అవతల టైం అయిపోతుంది. కన్ఫ్యూజన్ గా ఉంది. కరకరా. నాకు అంతకంటే కన్ఫ్యూజన్ గా ఉంది. వెళ్ళండి. ఈ ఆపద నుంచి బయటపడాలంటే సుబ్బరాజు గారు ఒక్కడే దిక్కు. అనవసరంగా తరిమేశాను. ఎక్కడ చచ్చాడో ఏంటో వెతుకుదాం. సుబ్బరాజు, సుబ్బరాజు. ఎవరు తమాషాగా ఉన్నాడే? మరి గమ్మత్తున్నాడే. సుబ్బరాజు, సుబ్బరాజు. ఒరే కుయ్యా, ఏంటి భయ్యా? నీ కోసం ఊరంతా కళ్ళు తిరుగుతున్నాను రా. నేను వెళ్ళమంటే నిజంగా వెళ్ళిపోవడమేనా? నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళిపోతాను భయ్యా? ఇది కేసీ రెడ్డి గారి ఇల్లు. ఆ కేసీ రెడ్డి గారి గురించి కూపిలాగుతున్నాను. వాడి విషయం కంటే ముందు ఇంకో తలకనే పొచ్చి పడిందిరా. రా. ఏమ్మా, ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయా? హలో రండి. కమ్ ఆన్, లెట్స్ గో. యారా అయిందా? లాస్ట్ ఐటమ్ చికెన్ ఫ్రైడ్ విత్ బ్యాంబూ షూట్ తయారు చేస్తున్నాను. చాలా థ్యాంక్స్ రా రాజా, సమయానికి వచ్చి ఆదుకున్నావు. ఐటమ్స్ అన్ని అద్భుతంగా ఉన్నాయని వచ్చిన గెస్ట్లంతా మెచ్చుకోవాలి కదా. ఉష ఎంత ఆనందపడుతుందో, నా గురించి ఏమనుకుంటుందో. ఏమనుకుంటది? రోజు ఇలాగే వండి పెట్టమని కూర్చుంటది. నీకు వంట రాదు కదా, నా చుట్టూ కుక్కలా తిరగాల్సి ఉంటది. నోరు ముయ్యరా. క్షణం సేపు నన్ను మనశాంతిగా బతకనివ్వు కదా. డోంట్ వరీ భయ్యా, నేను నీ అసిస్టెంట్ కుక్కనని చెప్పి కుక్కనని చెప్పి సెటిల్ అయిపోయాను అనుకో, ఎలా ఉంటది? ఏసీ రూమ్ లో ఎలకల బోన్ పెట్టినట్టుగా ఉంటుంది. కరెక్ట్. త్వరగా కానీ రా, అవతల గెస్ట్లు వచ్చే టైం అయింది. హలో, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బేబీ. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యాపిల్. ఉష గారు, ఇక మన భోజనాల పని మొదలెడితే బాగుంటుంది కదా? ఓ 1 మినిట్. జోకర్, కుట్టేస్తావు. జోకర్. ఎక్సలెంట్. స్టార్ హోటల్లో డిషెస్ లాగా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు కానీ మనది ఎప్పుడు స్టార్ హోటల్ స్టైలే.
వంట చేయడం ఏ స్టైల్లో ఉన్నా వడ్డించడం మాత్రం ఫ్యామిలీ స్టైల్లో ఉండాలి. ఫ్యామిలీ స్టైల్ అంటే నాకు ప్రాణం మేడం. ప్రాణం ఉంది కానీ ఈ సూప్ ట్రే పట్రా వడ్డిద్దాం. ఏంటి సర్వీసింగ్ చేయడానికి సిగ్గుగా ఉందా భయ్యా? సిగ్గు కాదురా కుయ్యా, చచ్చేంత చావుచ్చింది. ఏంటి కొంపతి సూప్ లో విషంగా కలిసిందా? ఆ లోగడ 10 మంది పోయారులే. కలిసినా బాగుండు. సగం నేను తాగి ఆ మిగతా సగం నీకు ఇచ్చేద్దును. హైదరాబాద్ మేనేజర్ లక్ష్మణ్ గారు, మా మేనేజర్ మూర్తి గారు వచ్చారా? మాత్రం దానికే ఎగతాళిగా ఉందా? మర్యాదగా ఐడియా చెప్పు. జోకర్ జోకర్. అయ్యో సారీ మేడం, అంతమంది పెద్దవాళ్ళ మధ్య నిల్చోడం అలవాట్లేక చెయ్యి షివరింగ్ అయ్యి జారి పడిపోయింది. పర్వాలేదు, నువ్వు క్లీన్ చేయి, నేను సర్వ్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం. అయ్యా ఏం ఐడియా వేసావయ్యా? నువ్వు నోరు ముయ్యవయ్యా. వండర్ఫుల్, ఎక్సలెంట్. ఏమిటి సార్? ఏమమ్మా ఇంత బాగా వంట చేయటం నువ్వెప్పుడు నేర్చుకున్నావమ్మా? నేను కాదు సార్, జోకర్ అని మా ఇంటికి కొత్తగా వచ్చిన కుక్ చేశాడు. అంటే మీ వంటవాడు అన్నమాట. వంటవాడు కాదు, ఇంటివాడు ఏమిటండి? మా ఇంట్లో నువ్వు కుక్ ఉండేవాడు. పెదవదన్నీ కుక్క బుద్ధులే. సడన్ గా పెళ్లి కుదిరి చెక్కేశాడు. అప్పటి నుంచి తిండికి మొహం వచ్చిపోయానంటే నమ్మండి. అయినా చేసేదేముంది, కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. కళ్యాణం అయితే పర్వాలేదు కానీ కక్కొస్తే మాత్రం దయచేసి బయటకు వెళ్ళండి. ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంటాడు. నేను చెప్పేది సూప్ అద్భుతంగా ఉంది అని. అయితే ఇంకో కప్పు తాగండి. అమ్మాయి, మీ వంటవాడు చాలా అద్భుతంగా చేశాడమ్మా. రేపు మన ఇంట్లో పార్టీ ఉంది, దానికి అతన్నే పిలిపిస్తే పోలా? సెట్లీ అందుకే కదండి. అమ్మాయి, మీ వంటవాడిని వెంటనే పిలువమ్మా. జోకర్, సూప్ అద్భుతంగా చేసావని తెగ మెచ్చుకుంటున్నారు. ఏదో నాకు చేతనైన చేశాను మేడం. రేపు వాళ్ళ ఇంట్లో పార్టీ ఉందట, వంటలన్నీ నువ్వే చేయాలని పట్టుబడుతున్నారు. ఎవరింట్లో మేడం? మా బ్రాంచ్ మేనేజర్ మూర్తి గారు. నేను అర్జెంటుగా తీసుకురమ్మన్నారు. రా, ఆయనకు పరిచయం చేస్తాను. ఆయన చెప్పారంటే 10 ఇళ్లలో పార్టీలకు వంటలు చేసే అవకాశం వస్తుంది. రా. రమ్మంటే ఏంటి నించున్నావు? త్వరగా రా. వస్తున్నాను మేడం. ఈ ఐటమ్స్ అన్ని తీసుకుని వస్తాగా, మీరు పదండి. బయట తొందరగా లాగు, ప్యాంట్కి ఇస్తా చిరిగిపోయింది. భయ్యా ఏం ఐడియా నీది? తర్వాత పోడుతాను, వెళ్ళరా. అబ్బాబాబా, ఏంటి జోకర్ ఆలస్యం? మూర్తి గారు ఇప్పటికి 10 సార్లు అడిగారు తెలుసా? ఇదిగో వచ్చేస్తున్నాను మేడం, ఇదిగో వస్తున్నా. ఉషా నేను పెళ్లి చేసుకోబోతున్నా. కంగ్రాచులేషన్ సార్, మీకు బందర్ నుంచి ట్రంకాల్ వచ్చింది. టంకాలు మీకే? మీకే సార్. నాకా? ఆ, బందర్ నుంచి మిఠాయి రావాలి కానీ టంకాలు రావడం ఏమిటి? విడ్డూరంగా ఉంది. ఆల్ రైట్, ఆల్ రైట్. ఎక్స్క్యూజ్ మీ మిస్టర్ రెడ్డి, ప్లీజ్ క్యారీ ఆన్. హలో, నేనండి. బందర్ నుంచి బృందావనం సత్య శివానంద ముకుందాన్ని. ముకుందమో గోవిందమో ఎవరైతే నాకేం గాని అసలు సంగతి ఏమిటి? ఏంటంటారండి? ఏవి అనను కానీ మా బాల ఎక్కడ? అబ్బా, మా చెల్లెని మోసం చేసి మీరు పార్టీలకు వెళ్ళడం ఏమైనా బాగుందా? బాగారు బావుగారా? ఎవరయ్యా నువ్వు? అసలు నీకే నెంబర్ కావాలి? ఇదిగో సుబ్బరాజు, మా బాల. నేను చంపేస్తానులే. తిరుపతి 20233 అవును. తనకంటే చేసేదేముంది? తాతయ్య, నన్న నిన్నే. నీకు సూప్ ఇష్టమని చెప్పేవాటి కదా, తెచ్చాను, తాగు. ఇప్పటికే 2 సార్లు తీసుకున్నానమ్మా, వద్దులే. నువ్వు తాగకపోతే ఈ సామాన్లన్నీ పగలు కొట్టేస్తా. అవును, ఈ పిల్ల సంగతి మీకు తెలీదు. అందంటే అనంత పని చేసేస్తుంది. తాగండి. ఏదో పిల్ల. బాబు, మా అందరి కోసం నాకు తాగి పెడుతురు. ఇట్స్ ఆల్ రైట్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. బాత్రూమ్ ఎక్కడ? అక్కడ. కళ్ళు కనిపిస్తుందా? సారీ సార్. అరే కొంచెం కూడా కామన్ సెన్స్ లేదండి వీడికి. ఇంత ముందు కూడా చెప్పాను. ఈ జోకర్ గా టైపే అంత. వంటలు బాగుంటాయి. అక్కడ బర్త్డే ఫంక్షన్ అవుతుంది, మీరు అక్కడికి వచ్చారు. అవునా? అయితే
అయితే ఇంకా ఎవరైనా అడుగుతావేంటే ఆ పెద్ద మనిషి నేను బృందా. నా బొంద, అసలు ఆ పేరు గలవారు ఎవరు నాకు తెలియదు. మన పెళ్లికి కూడా ఫంక్షన్ ఇలాగా గ్రాండ్ గా చేయాలి లూయిసా. వీడికి మంద అలవాటు ఉంటుంది, మధ్య మధ్యలో కొట్టేస్తున్నాడు. ఒకసారి చూస్తే వరస్ట్గా ఉంటుంది, అది వీడి తెలీదు. అయితే మా శత్రుని పిలుస్తానండి. హలో, నేను సుకన్యని. సుఖంగానే ప్రసవం అయిందండి. మన బాబుకి బీడి మూర్తినే పేరు పెట్టాం. మీకోసం 2000 కళ్ళతో ఎదురు చూస్తున్నానండి. బావగారు మీరు ఎలాగో రారు నాకు తెలుసు, వస్తే మీ పరుగు పోతుందని భయం. అందుకే మేము రేపు తిరుమల ఎక్స్ప్రెస్ లో బయలుదేరి తిరుపతి వచ్చేస్తున్నాం. మీరు స్టేషన్ రావాలి. మరి స్టేషన్ చూడండి, అదే నేను ఎవరితో మాట్లాడుతున్నానో తెలుసుకోవచ్చా? ఇంత జరిగాక ఈ ప్రశ్న మరీ విడ్డూరంగా ఉందే. అయినా మా బావగారు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మీరు బియ్యన్ మూర్తే కదా? నేను బిఎస్ మూర్తిని. అలాగా, సారీ సార్, రాంగ్ నెంబర్. అబ్బా, థ్యాంక్ గాడ్.